ఏంటి సార్ ఇది? ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి. అదేదో ముందే చెప్పాలరా. నాకేమన్నా రోడ్లేసి అలవాటు ఉందా? ఏ ఎంఆర్ఓ సార్, పెద్ద కంకరేదో పురమాంచవయ్యా, దాని మీదే తారేయాలంట. ఓకే సార్. ఈ దొడ్డు కంకరేంట్రా ఒక్కోటి గొల్లపోతున్నాం. ఏంటి బాబా ఇది? ఆ కూలీలందరూ తాపీగా టీ తాగుతుంటే నువ్వు తారు రోడ్డు ఎత్తున్నావేంటి? నేను ఒక్కనే కాదురా, జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. అదే ఎందుకు? ధర్మాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వస్తే వేసేయాలా? అందరూ పన్నులు కట్టట్లా, ఇది అంతే. అసలు ఎవడు బాబా ఈ ధర్మాబాయ్? వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు. విక్కీబాయ్ మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బామ్మర్ది. ఎవడాడు? ఎక్కడ ఉంటాడు? వేసేస్తా వాడిని. అరవకురా, కాముగా ఉండు. ఉండపోతే ఏమవుతాయి? మెసేజ్లు వస్తాయి. వచ్చేసింది. ఇదేంటి బావా, 7 కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేయాలని చూపిస్తుందండి. అందుకే అరవద్దని చెప్పింది. ఇక్కడ అరిస్తే పంజాగుట్లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా? పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో నెట్వర్క్, అదేరా ధర్మాబాయ్. అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? ఆడి పాపాన ఆడే పోతాడు, వదిలే. ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు? కోపం, పౌరుషం, ద్వేషం, అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే. ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే. జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నీకు విషయం తెలుసా? డైలీ ఫైనాన్స్ లో 10 రూపాయల ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తున్నా. బావా సార్ టీ తీసుకోండి సార్. మీకు షుగర్ లెస్సో ప్లస్సో తెలియక మీడియం గా వేసుకొచ్చాను. డబ్బులు పోయి మేము ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా? అదేంట్రా బామ్మర్ది అలా కొట్టేశావు? ఆయన మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మునయ్య. మునయ్య గారా? మీరా కింగ్ గారా? అయ్యో కూలోడు అనుకుని కొట్టేశాను. పర్లేదులండి. నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్లతో సైతం 50 కోట్లు కొట్టేశారు. కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు. అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా? సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రం మీదకి వేసేస్తావా? ఇది అంతే. మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ. అదే చెరువుడు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ. బావా మన రాజన్న అదేంటి బావా తల ఒకటే కనబడుతుంది? నైట్కి నైటే 100 మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట. ఎందుకు? కబ్జా చేసిన ల్యాండ్ ని ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే. నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట. నీళ్లురా పాపం నీళ్లు అడుగుతున్నాడు బావా. ఎన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా? వాడి వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా? ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది? ఈయనేం చేసి ఉంటాడు? వస్తున్నాడుగా, చెప్తాడులే. ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ ఆపెత్తే ఇచ్చే వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్లు ఇస్తున్నాడు. డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట. ఇచ్చేయండి, పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా. మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తుంది. ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి. మీ వల్ల కాదంటే చెప్పండి. అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా, ఆ ధర్మాబాయిని లేపించేస్తా. మూర్త ఆడ ఆల్రెడీ కంకర కలుపుతున్నాడుగా. చెప్పు. ఏమండి, అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయండి. మన డబ్బంతా ఏమైపోయినట్టండి? ఏంటండి మా ఆవిడ ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులన్నీ పోయాయంటుంది. అందుకే అరవద్దన్నా. ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదేంటా అనుకున్నా. మెసేజ్లు అన్నీ అక్కడికి వెళ్ళాయన్నమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయ్ గారి దగ్గర మన ఎదవల డేటా అంతా ఉందన్నమాట. నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఎందుకయ్యా పోయిన దాని గురించి బాధపడతావు? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు, పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు. మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోయిందనుకో. బావా చూడు బామ్మర్ది, శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు. అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేం. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ధర్మాబాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలియని ఈ 2 విషయాల గురించి ఆలోచిస్తే బుర్రపడైపోద్ది. చెప్తున్నాగా. వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో వాడిని పట్టుకోలేమా? పట్టుకున్నాం బామ్మర్ది. వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దంగుడి పక్కన హైదరాబాద్ అని ఉంది. అడ్రస్ టచ్ చేస్తే 2 రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది. సైలెంట్ అయిపోయాం. మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. బాంబే వెళ్లి పానీపూరి బండి పెట్టుకుని ప్రశాంతంగా బతికారు. పంచాయతీ మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు శాంతి అక్కర్లేదా? మన శాంతి అక్కర్లేదా? ఆ ధర్మబాయ్ ఎక్కడున్నాడో చెప్పి కదండి, లేకపోతే ఒక్కొక్కరి బాటిల్తో పొడిచేస్తా. వాడు ఎక్కడున్నాడో తెలియకే కదరా మేమందరం బాంబే వెళ్ళిపోతున్నాం. నీ నియోజకవర్గం ఓటరీ అడుగుతున్నా. 5 ఏళ్లలో నాకేం కావాలన్నా చేస్తాను. అందుకే ఓటేసి కల్పించిన. ఆ ధర్మబాయ్ నాకు కావాలి. ఆడు నాకు దొరికితే మందులో మట్టిగా నలిపేస్తా. నీకు కూడా ఏమైనా మెసేజ్ వచ్చిందండి? రాలే, కానీ నా చెల్ల పెళ్లికి డబ్బు వచ్చింది, నాన్నకు వచ్చింది, అమ్మకు 5 లక్షలు వచ్చింది. నాకెందుకు రాలే అంటే నేను తాగుపోతానని ఆడికి చెప్పిందేవాడు. అది కూడా నాకు తెలియాలి.
అంటే మన డబ్బులన్నీ దొబ్బేసి ఇలాంటి పేదవాళ్ళకి పనిచేస్తున్నాడు అనమాట. అంటే ఎవరు డబ్బులు అడిగి చేస్తున్నాడు అనమాట. ఏంట్రా సమాధానం చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు. ఒక్కొక్కరు పొడి చేస్తా 2 రోజుల దాకా లేవడం 5 రోజులు పోయింది. ఏంటి బావా ఆడింత చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు కమిషనర్ విక్కీబాయిని తొక్కేసి ఆ ధర్మాబాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయ్ వచ్చారు. ధర్మాబాయ రమ్మను. నమస్తే. నమస్తే. రారా కూర్చో. ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావయ్యా. విక్కీబాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు. వాళ్ళ బ్లాక్ మనీని జనంలోకి తీసుకొచ్చావు, వైట్ చేసావు. లేటెస్ట్ రాబిన్ హుడ్ లా తయారయ్యావు. తమ్ముడు పోయాడు కదా, ఆ విక్కీబాయ్ ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూడా వేసే ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది. సార్ విక్కీ పైన వేసడానికి ఎప్పుడొస్తాడు, ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమోనయ్యా, వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి. ఎలా ఉండొచ్చు? ఇలా బాధతో ఉన్న ముఖం, ఆవేశంతో ఉన్న కళ్ళు, ఇలా నీ ఎదురుగా మృత్యు రూపంలో ఉంటాడో విక్కీ బాయ్. రేయ్, ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా? నాది. ఈ ఆఫీస్ కి వచ్చి నిన్నెప్పుడుచానంటే నా స్టామినా ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియాలి. నేను చంపితే అధర్మం, వాడు చంపితే ధర్మమా? నేను చేస్తే సెటిల్మెంట్, వాడు చేస్తే సమాజ్ సేవ. కూడా సార్ ఆ ధర్మాబాయ్ గాడి ఫాలోవర్స్ లిస్ట్ ని తీ. నందకిషోర్ కూతురు, కలెక్టర్ భార్య, ఈ కుర్రాడు, వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు. వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబాయ్ గాడు మనల్ని వెతక్కుంటూ వస్తాడు. వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా. మెసేజ్ పెట్టి నా కుర్రాడే అన్నా. రే చండి, వాళ్ళకేం కావాలి చూడు. సరే నాన్న. అన్నా, టీ కావాలా కాఫీ కావాలా? ధర్మాభాయ్ కావాలరా? ఆయన గురించే వినమే గానీ ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్సా అన్నా? మేం విక్కీ భాయ్ ఫ్యాన్స్. బాబు బాబు మాకేమీ తెలియదయ్యా. నా బిడ్డ నేను చేయకుండా అయ్యా. తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా? వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా? తీసాయ్. నేను తీయనన్నా, ఇది మా ధైర్యం. మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు వేసాడన్నా. మా అమ్మ బతికింది. మీ అమ్మను కాపాడాడన్నమాట. నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా? చంపడం కాదన్నా, ట్రై చేస్తేనే వస్తాడు. ట్రై చేస్తేనే వస్తాడంట్రా. ఎలా వస్తాడో చూద్దాం. అన్నా అన్నా ఎవరో ధర్మాబాయ్ అంటనా మీతో మాట్లాడతాడంట. ఇవ్వు ఎక్కడున్నావురా? రేయ్, హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి గానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా. ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా. భాగ్యలక్ష్మి టెంపుల్ 4th క్లాస్ 5th బిల్డింగ్. డేర్గా నా అడ్రస్ చెప్పా, దిల్లుంటే రారా. రేయ్, నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా. రారా. రేయ్, హీరో బండి. అన్నా ధర్మాబాయిని చంపేస్తారా అన్నా? అవును, ఏ? అంటే ఇప్పటిదాకా మర్డర్ ని సినిమాలోనే చూసానన్నా, ఎప్పుడు లైవ్ లో చూడలేదు. మీతో పాటు నేను వస్తానన్నా. మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నావురా చూడ్డానికి? బ్లడ్ షెడ్ రా, భయపడతావు. ప్లీజ్ అన్నా. సరే పద మాతో. ఓకే అన్నా. దేర్గా నీ అడ్రస్ కొచ్చా, బయటికి రారా. అన్నా తలుపులేస్తానంటన్నా. కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా. అన్నా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా? రేయ్, మాది కిల్లింగ్ బ్యాచ్. కన్విన్స్ అవ్వడాలు, కాంప్రమైజ్ అవ్వడాలు మాకుండవు. అన్నా మొత్తం చీకటి అయిపోయిందన్నా. రేయ్, సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా, పారిపోతాడేమో పట్టుకుందాం. ఇదేంటన్నా లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు. అన్నా ఆ గొడ్లెట్ ఇవ్వండి. ఆ లైట్ లో నేనే ధర్మాబాయ్ నుంచుంటాను. ఎందుకురా? ఇవ్వని చెప్తాను. ధర్మాబాయ్ వచ్చేంత వరకు సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. నేనే ధర్మాబాయ్ అనుకోండి. ఏంటి, నేనే ధర్మాబాయ్ అనుకోండి. ఎలా నరుకుతారు? వీడు భలే సరదాగా ఉన్నాడు. ఎలా నరుకుతామో చూపించండి రా. అన్నా ఇది చచ్చిపోయాడన్నా.
రే ఆడుకుందామని చెప్పి అలా చంపేసావేంట్రా? అదేంటన్నా ప్రతి సినిమాలో ఇదేగా జరిగేది. ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడిని హీరో లటక్మని వస్తాడు. నేను అదే చేశా కదన్నా. మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావేంట్రా? నువ్వురా అన్న ఈసారి అరుస్తూ. నాకెందుకో డౌట్ గా ఉందన్నా, వాడే ధర్మభాయ్లో ఉన్నాడు. గుడ్ బాయ్, కరెక్ట్ గా గెస్ట్ చేశావు. నేనే బాయ్, ధర్మ బాయ్. రూపం ధర్మం శిక్షకు సాక్ష్యం ధర్మం క్షమా శిక్షణ కర్మ ధర్మం క్షమా భిక్షాకు మూలం ధర్మం. జో జమరావే జో జమరావే జో జమరావే జో మోరే. అన్న నన్ను వదిలే అన్నా. వదిలేస్తా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా. అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా, నువ్వు వదిలేస్తే చేస్తానన్నా. ఆహా, ఏం చేస్తావు? అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా. ఏమైందన్నా? పోరన్ కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా, మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి. అయితే ఏం చేసామన్నా? తిరుగు, వెనకకు తిరుగు. నాకు గుండె దడొస్తుందన్నా. నా గిటకట్లే ఉంది. మీరు విక్కీభాయ్ మనుషులు కదా? రండి లోపల కూర్చొని మాట్లాడుకో. వద్దమ్మా, అది మీ నాన్నగారు పోయారు కదమ్మా, పలకరించిపోదామని వచ్చినాం. మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. ఎలాగో వచ్చారు కదా, రండి కాఫీ తగిలిదురు. పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాంలే. ఉంటామమ్మా, జాగ్రత్త. వస్తాం చెల్లమ్మా. మళ్ళీ తెలుగుగా మేనేజ్ చేసావన్నా? అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బై. ముందు ఆ కలెక్టర్ భార్య దగ్గరికి పోయినాడు, సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి. సరే అన్నా. మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి, వెనక్కి వచ్చేస్తున్నాం. మేడం గారు చాలా మంచోళ్ళు, మాకు కాఫీ తాగిపిచ్చిర్రు, మాతో సెల్ఫీ గిట్ల దిగిర్రు. మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా. అన్నా నాకు ఒక డౌట్, వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా? తెలుసుకుందాం రా, తొందరగా వచ్చాయి. ఏంద్రా మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకు చెప్పనీకొస్తే అన్నేంద్ర గిట్లయిపోయిండు. ఏమైందన్నా? మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. మీరన్నా ఎదుటి చేయండి వాడిని. 1 అవర్ లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్. రేయ్, ఆ విక్కీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట. ఇంకో 1 అవర్ లో మనం ట్రేస్ చేయొచ్చు. రేయ్, వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ 4 days టైం కావాలి. వాడు హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి. ఎలారా? చెప్తా. రే రాహుల్, నట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా. సరే. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకెగుతున్న సింహం జూలు తీరా. పొదల మాటన దాగున్న నక్కమోహం తీరా.
పొట్టెక్కువ నా కింగ్ కాంగ్ బొమ్మ తీరా. వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు చేయాలనా? కాదు, మనిషిని. మనిషినా? ఉం. ఓకే, ఐల్ ట్రై. ఇలాంటి ఆకారం ఉన్న మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం. వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు. ఈ లోపు వాడి వెనకాల ఉన్న వెదల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి రాయిస్తా. ప్లాన్ అదిరిపోయిందిరా. సూపర్ సూపర్ సూపర్. రే తేజ, పాపం ఈ అమ్మాయి మూగమ్మాయిరా. మాటలు రావని కారణంతో వీళ్ళమ్మ నాన్న రోడ్లో వదిలేశారు. ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది. తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే సార్. తీసుకెళ్ళు. తేజ, ఇంకో 4 రోజుల్లో అంతా మామూలైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, రోడ్లన్నాక క్లీన్ గా ఉండాలి. ఐ హేట్ దిస్. జై స్వచ్ఛ భారత్. ధర్మాబాయి రా. టీ కావాలా, కాఫీ కావాలా? ముందు పని కావాలి. నేను ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చా. ముందు మీ షాప్ క్లీన్ చేస్తా, ఆ తర్వాత టీ తాగుతా. చైనా చెయ్యి. రేయ్, అన్నకు ఫోన్ చేయరా. చెప్పరా. అన్నా, ఆ ధర్మాబాయి క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా అన్న. సరిగ్గా చూసారా? చూసామన్నా. ఆ ధర్మాబాయి పాతకాలం పోలీసులు లెక్క కాకి నెక్కరేసుకుని సీరియస్ గా చీపుడుతో తిరుగుతున్నా. వాడిని అర్జెంట్ గా ఇప్పుడే తీసుకురండి. అలాగే అన్నా. ఇదేంటి నాకు గన్స్ పెట్టారేంటి? నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది. గన్స్ తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. ధర్మాబాయ్ అంటే వీడా? వీడు కామెడియన్ లా ఉన్నాడు. నాకు పనిచ్చేవాడు ఈడా విలన్లా ఉన్నాడు. ఆగు, ఎందుకు పిలిచారో చెప్పండి. నీ క్లీనింగ్ ఆపేసి మేం చెప్పినట్టు వినాలి. విన్నాను, ఆపను. ఆపటం నా బ్లడ్ లోనే లేదు. 5 ఏళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ పని వద్దు నాన్న అని, ఆపలా. 10 ఏళ్లప్పుడు మా నాన్న చెప్పాడు, ఆపలా. 20 ఏళ్లప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది, అయినా ఆపలా. ప్రేమించిన అమ్మాయిని వదిలేశాను గాని ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా. ఏం క్లీన్ చేయాలో చెప్పండి. జనాల కోసం ఇంత చేస్తున్నావు, దీనివల్ల నీకేం వస్తుందిరా? ఆనందం, జనాల ఆరోగ్యమైన ఆనందం. ఇంతకంటే ఏం కావాలరా? పని కోసం అని పిలిచి గంధిస్తావేంట్రా? నా గురించి నీకు తెలీదు. నా బాడీ చూడకు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నిక్కరేసుకున్నాను కదా అని అండర్ ఎస్టిమేట్ చేయకు. నేను తలుచుకుంటే పుష్కరాలు స్టాప్ ఆగిపోతాయి తెలుసా నీకు? నా వెనుక మహాయజ్ఞంలో 12,42,379 మంది పనిచేస్తున్నారు. సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి చార్మినార్ సరౌండింగ్స్ వరకు అన్ని నా ఫింగర్ టిప్స్ లోనే జరుగుతాయి. నేను చెత్త ఊడ్చాక నిద్రలేచే నీకేం తెలుసురా సిటీ గురించి? నీకు రోడ్ల గురించే తెలుసురా? నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజీల గురించి కూడా తెలుసురా? వీడి లాంగ్వేజ్ ఏంట్రా? అర్థం కావట్లేదు. చెత్త అంటాడు, డ్రైనేజ్ అంటాడు. చంపేట్రా వీడిని. సార్, అతను వదిలేండి సార్. అతని పేరు ధర్మరాజు, రాజమండ్రి కార్పొరేషన్ లో వర్కర్. మనం ట్రేసింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే ఇతను ఫోటో పెట్టి మనందరినీ డైవర్ట్ చేశాడు సార్. అందుకే మీరు మాట్లాడిన దానికి ఇతను మాట్లాడిన దానికి సింక్ అవ్వట్లేదు. పంపించేంట్రా వీడిని. నేను టీ తాగుతుంటే మీ వాళ్ళు తీసుకొచ్చారు. నా టీ డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. తీసుకో. నేను అడిగింది టీ డబ్బులు, టీ షాప్ కొనుక్కోటానికి డబ్బులు కాదు. నాకు కావాల్సింది 10 రూపాయలు. ఆ 10 ఇస్తే నేను వెళ్తా. టీ డబ్బులు రా. వాడికి 10 రూపీస్ ఇచ్చి పంపించండి రా. థ్యాంక్స్ రా.